వెల్కమ్ పుతిన్ రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఘన స్వాగతం. ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం. ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి నేతలు. పుతిన్కు ప్రైవేట్ డిన్నర్తో ఆతిథ్యం. నేడు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం. హైదరాబాద్ హౌస్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు. డిఫెన్స్, ట్రేడ్, ఎనర్జీ రంగాల్లో కుదరనున్న ఒప్పందాలు. సాయంత్రం రాష్ట్రపతి భవన్లో విందు. రాత్రికి రష్యాకు పునీత్. ఇట్లా వచ్చినట్ల పోయింది కానీ హైదరాబాద్ నుండి వరంగల్, వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చినట్టే ఉన్నది. ఇక వాళ్ళ అంత విమానాల ప్రయాణాలు కదా. ప్రోటోకాల్ ఏమాత్రం పాటించకుండా పుతిన్ను చూడంగానే మోడీ గారు సెక్యూరిటీని అంతా పక్కన పెట్టి పోయి ఉరికి సెకండ్ ఇచ్చిందట. ప్రోటోకాల్ పక్కన పెట్టిందట. మామూలుగా అయితే ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎవరు కలుసుకున్నా అధికారికంగా ఎవరు కలుసుకున్నా కొంత ప్రోటోకాల్ పాటిస్తారు. కానీ ఆ ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి మన మోడీ గారు పుతిన్ గారిని చూడగానే ఉరికి సెకండ్ ఇచ్చినట్టుగా చూడు అని. ఈయనే పుతినే అత్యంత డేంజరస్. మనోడు జుజిబి ఆయన కింద, ఈనాడు అసలు ఈనాడుగా కిన్నాడు. మనోళ్ళు ఏం చేసిండ్రు, పాకిస్తాన్ మీద ఏంటి సర్జికల్ స్ట్రైక్స్, ఇంకోసారి మొన్న సింధూర్ ఆపరేషన్ ఉందిగా, నిజంగా చేసిందో చేయలేదో, ఎవడైనా చచ్చిండో సావలేదో కూడా క్లారిటీ ఇవ్వలే వాళ్ళు. కానీ మేము సింధూర్ ఆపరేషన్ తోటి మొత్తం అందరిని చంపేసినామని సరేలే అని మనం కూడా సపోర్ట్ కొట్టినాం. మరి మన దేశం కదా, శత్రు దేశం కాబట్టి శత్రువు చచ్చిపోయినంటే మనం కూడా సపోర్ట్ కొట్టినాం. కానీ రష్యా పుతిన్ ఉక్రెయిన్ మీద ఆయన అనుకున్నంత వరకు దాడులు చేస్తూ ఉన్నాడు. లోకమంతా ఆపుర్రా, ఈ యుద్ధం ఎందుకురా అంటే కూడా ఊరుకుంటలేడు ఆయన. అంత ముండోడు, అంత నియంత. చూడు మన విశ్వగురు ఏం చేస్తాడు, వెట్టిగా నవ్వుతాడు చేతులు పట్టుకొని, ఆయన భుజాల మీద చేయించిండు. ఇది మన ప్రధానిది. చూడు సరిగ్గా చూడు, ఇది జోక్ కాదు. ఇది ఒక ప్రధానమంత్రి భుజం మీద ఇంకో ఆయన చేసిండు అంటే ఆయనకి ఎంత కమాండ్ ఉండాలి అవతల వ్యక్తి మీద. అంటే పుతిన్ చెప్తే మోడీ గారు కూసమైతే కూర్చోవాలి, లేమంటే లేవాలి. మరి మోడీ గారు వేయచ్చు కదా, ఈయన ఇటు భుజం వేసి వేసినప్పుడు ఈయన ఇటు భుజం వేసి వేయచ్చుగా, వేయగలడా? ఇట్లా పట్టుకొని పిసుకుంటూ కూర్చుంటాడు గంతే. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యంగ్ లీడర్, కానీ ట్రంప్ను ఉచ్చబోపించిండు. వైట్ హౌస్కు పోయి వైట్ హౌస్లో ప్రెస్ ముందర కూర్చొని ట్రంప్ ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా, వాళ్ళకు సంబంధించిన నిక్షేపాలను, ఆ చమురును అగ్వసగ్వ గుణాలని ఎంత ఇబ్బంది పెట్టినా జెలెన్స్కీ ఇంచు కూడా భయపడలే. ప్రెస్ ముందటనే నో అని చెప్పి వచ్చేసిండు. లీడర్షిప్ అది. ఇంకా మనవన్నీ అందరూ విశ్వగురు విశ్వగురు విశ్వగురు. ఏమో మరి ఆ విశ్వగురు పనితనం అయితే మోడీ గారి దగ్గర కనబడదు. చూడు భుజం మీద చేయచ్చే, భుజం మీద చేయచ్చే కాదు, జోకొట్టినట్టు అయిపోయా. లీడర్షిప్ అనేది మత పిచ్చితోటి రాదు, ఆలోచనతోటి వస్తుంది.